ముడివేసిన జీవితాలకు 3 నాళ్ల ముచ్చటైనా ముగియకుండానే ఈ కాస్త ఎడబాటుకి కంట తడిపడితే ఎలా? కన్నబిడ్డని పుట్టినందుకు తల్లి రుణం తీర్చుకోవద్దు, తండ్రికి చూపితే వద్దు. ఇంతకీ ఆ గులేబ కవడి ఎక్కడుందని, ఎలా దొరుకుతుందని? నా దీక్షా విశ్వాసమే నాకు దారి చూపాలి. నా తల్లి దీవెనే నన్ను విజయుణ్ణి చెయ్యాలి. ఆ పైన ఆ దేవి కృప. ఈ దేవి శుభాకాంక్ష. నేను అదే చెప్పి వస్తున్నా. కొత్త ఇల్లాన్ని వదిలే, నాకంటే కన్నవారి రుణం ఉంది. అంతకు మించిన అన్నగారి రుణం నాకు ఉంది అని నువ్వు నా వెంట వస్తే మరి ఈ ఇంటికి రచ్చా? నువ్వు ఇక్కడే ఉండి మీ వదిన గారికి ధైర్యం చెబుతూ ఉండు. నేను మండలం తిరిగేలోగా మళ్ళీ వస్తాను. మండలమా? మనసులు కలిసిన తర్వాత మా లాగు గడివేనే. సరే, వేళ్ల మీద లెక్కేసుకుని మునిగాళ్ళ మీద కూర్చుంటా. చెప్పినట్టు వచ్చావా? సరే సరే, లేకపోతే ఇక నేనే రాక తప్పదు. తమ్ముడి ప్రేమ చూచావా? నాకంటే ముందు వచ్చి ఓడిన ఆ ముగ్గురు నా అన్నలు. అన్నలా? వారు నా అలాగే పుష్పం కోసం బయలుదేరారు. బందీలుగా ఉంచడం భావ్యం కాదు. విడుదల చేయండి. ఆ పుష్పం ఎవరికి దక్కే యోగం ఉంది. అలాగే. హరిదేవుడా, ఒకే తండ్రికి ఇన్ని తరహాలు బిడ్డలా? మూటలు మోయించే అన్నలు, అభిమానించే తమ్ముడునా? అన్నన్నా, వీళ్ళ తీరే ప్రమాదం. వదిలితే తిరిగి నీకే ఏతంటానా తేవచ్చు. నా మాట విను, విధిని ఎవరూ తప్పించలేదు. ఇంకా వేదాంతమేనా? సరే, నువ్వంతగా కాదంటే ఒక్క వీళ్ళేమిటి, నీ విజయం పేరు చెప్పి దొడ్లో ఉన్న బడ్డు బడుద్దాయిలందరినీ వదిలేస్తా. ఈ మిగులు మాత్రం ఎందుకు? మెతుకులు దండగా. అలాగే వెళ్ళిరా. క్షేమాన వెళ్ళి లాభాన రండి. మేలు అన్నాయ్, మండలం లేకపోతే నాకు కమండలో తప్పదు. అయ్యా, ఆడదాంతో ఆటకొచ్చినందుకు బుద్ధి వచ్చింది. చచ్చిన దాకా మీ పేరే చెప్పుకుంటాను. మేలు మేలు, నా పేరు కాదు, మా అన్న విజయుడు. ఈ జన్మలో ఇటువంటి పని ఇక చెయ్యనే చెయ్యు. సరే పో. ఊరికే వదిలారు మీ ఉత్తినే పోతావా? పోయింది పో మా పరువు. ఇప్పుడు ఉండేసింది కనుక పరువట పరువు. మంచివాడు గనక ఆనాడు మీరు మూటలు మోయించిన అన్నలని అభిమానించి చెర వదిలించాడు. ఆగాగు, ఆనాడు మూటలు మోసింది మా తమ్ముడేనా? మరి వరుస కలుపుతున్నావు నువ్వు? మీ తమ్ముడిని పదండ నైలు చెయ్యవలసిన సత్కారాలు అబ్బో చాలా ఉన్నాయి. ఆహా ఆహా, వేడి వేడి ముద్ర అన్నగారిని కూడా తగిలించండి. ఇది మనకు తలవెప్పు. అలంకారాలకు అలవాటు పడ్డ వీపే. గతాన్ని గుర్తుకు తెస్తూ ప్రస్తుతానికి బుద్ధినిస్తూ భవిష్యత్తులో తిరిగి ఏ తప్పు తావులో పడనివ్వకుండా మా అన్నగారులకు ఈ తమ్ముడు ప్రీతితో బహుకరించిన శాశ్వతాలంకారం. ఇది బావగారులన్న బంధు ప్రేమతో మా వదిలిగారంపిన భరణాలు భత్యాలు. అన్నయ్యలు మళ్ళీ ఇటువంటి బడుద్దాయి పనులకు దెక్కుండా బయలుదేరిన చోటుకే భద్రంగా పండి.
భావాతీతమైన పుష్పం. ఈ మహారణ్యంలో నేను దారి చూపేదెవరు? నాకు దిక్కెవరు? దీక్షతో కార్యం సాధించు. ఈ తల్లి కటాక్షమే నీకు రక్ష. వీరకుమారుడివే విజయలక్ష్మితో వచ్చి నన్ను ఉద్ధరించు. అసాధ్యమైన కోరికతో ఆపదలో అడుగు పెట్టకు. వెళ్ళు. మానవుడికి అసాధ్యమే లేదు. అయితే నీకు రక్ష. నా కార్యదీక్ష. దీక్షతో నీ కోరిక ఫలించుకోగలవా? దేవి దయ నా అదృష్టం. ఏ ఆపదకైనా జంకవుగా. ఆశయ సిద్ధే నా లక్ష్యం. అదృష్టహీనుడు కాదు, అదృష్టవంతుడు. కనుకనే నన్ను ఉద్ధరించే మూర్తి పిలవకుండా నా ఎదుట సాక్షాత్కరించింది. పిలవకుండా సాక్షాత్కరించిన మూర్తికి నీకు అత్యంత ప్రీతిపాత్రమైన దాన్ని సమర్పించి సుప్రసన్నం చేసుకో. ప్రీతిపాత్రమా? మానవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఇది. ప్రాణం, ఆత్మత్యాగం. సాహసివి బిడ్డ, సాహసివి, కార్యసాధకుడా, లేచిరా. పరీక్షకు నిలిచావు. చలించని త్రాణ ఉన్నది, కానీ అడుగడుగునా అవరోధాలే, అనుక్షణము ఆకర్షణలే. మీ అనుగ్రహంతో అన్నిటినీ అధిగమిస్తాను. ఆ గులేబ కావళి పుష్పం లభించే మార్గం చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి. దేవలోకంలోని దివ్య పుష్పం సులభ సాధ్యం కాదు. ఇదిగో ఈ మణిని తీసుకో. శిరస్సున ధరిస్తే అదృష్టుడు అవుతావు, ఆ లోకానికి చేరతావు. తల నుంచి తీస్తే యథారూపం వస్తుంది. తిరిగి ఇక్కడికి చేర్చే వరకే దీని శక్తి. జాగ్రత్త సుమా.